హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ రాశారో అండ్ ప్రెజెంట్ వచ్చేసి మనకు ఆన్సర్ కీ కోసం వెయిటింగ్ కదా! ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా. ప్రెజెంట్ అయితే మనకు లింక్ అనేది యాక్టివేట్ అయింది. ఈ వీడియోలో మనకు ఆన్సర్ కీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మనం ఏ క్వెషన్‌కి అటెంప్ట్ చేశాము అంటే ఆప్షన్ ఏనా, బీనా, సీనా అనేది అండ్ దాని కరెక్ట్ క్వెషన్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మనం అటెంప్ట్ చేసినట్టు ఆన్సర్ ఏంటి, ప్రతిది ఇప్పుడు వీడియోలో ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను. అండ్ అదే విధంగా మన పీడీఎఫ్ ఆన్సర్ కీ పీడీఎఫ్ ఉంటది కదా! అది కూడా ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఆన్సర్ కీ చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఆన్సర్ కీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయని కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్ ప్రతి ఒక్కరు కూడా. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. అదే విధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అయితే బ్రదర్ మనకు ఆన్సర్ కీ అనేది మనకు ఈ రోజు అయితే లింక్ అనేది యాక్టివేట్ అయింది కదా! ఈ రోజు నుంచి మనం ఏ డేట్ వరకు ఆన్సర్ కీ అనేది చెక్ చేసుకోవచ్చు అంటే గన ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకు ఫిబ్రవరి 17థ్ నుంచి మనకు ఫిబ్రవరి 23 వరకు మాత్రమే మనం ఆన్సర్ కీ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మీకు ప్రాబ్లమ్ ఉంటే అంటే ఏం లేదు. మీరు కరెక్ట్ పెట్టినటువంటి క్వెషన్స్ కూడా వాళ్ళు రాంగ్ అని పెట్టారనుకోండి. క్వెషన్స్ అయితే మనం అంటే మనం రైజ్ అయితే చేయాల్సిన క్వెషన్స్ అనేది. అయితే మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వెషన్‌కి. మీరు 10 క్వెషన్‌లు మీరు రైజ్ చేయాలనుకోండి. రూ. 500 మీరు పేమెంట్ అయితే చేయాలి. ఆ విధంగా. అది కూడా ఇప్పుడు ఫిబ్రవరి 23 వరకు మాత్రమే మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఈ డేట్‌లో మాత్రమే మీరు ఆన్సర్ కీ అయితే చెక్ చేసుకోండి. మనకు మెయిన్‌గా టాపిక్ వెళ్ళిపోయినట్లయితే ఆన్సర్ కీ చెక్ చేసుకోవాల్సినటువంటి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఆన్సర్ కీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు ముందుకు వచ్చేసిందంటే మన రిజిస్టర్డ్ నంబరు కింద మనకు డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అయితే ఇక్కడ మనకు ఒకవేళ మీకు రిజిస్టర్డ్ నంబర్ లేకపోతే మీరు ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి అక్కడ అప్లికేషన్ హిస్టరీ అయితే ఉంటుంది. అక్కడ మీకు రిజిస్టర్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ కింద ఇక్కడ మీకు ఒక క్యాప్చా అయితే కనిపిస్తుంది. ఆ క్యాప్చా అనేది ఈ బాక్స్‌లో ఎంటర్ చేసి కింద లాగిన్ ఒక ఆప్షన్ ఉంది కదా! దాని మీద మీరు క్లిక్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంటుంది. ఈ కాల్ లెటర్ ఉంటుంది. హెల్ప్ డెస్క్ పక్కనే మనకు క్యాండిడేట్ రెస్పాన్స్ అయితే ఉంది కదా! ఇది అనమాట. దీని మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. దీన్ని క్లిక్ చేస్తేనే మనకు ఆన్సర్ కీ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి టు డౌన్లోడ్ యువర్ క్వెషన్ పేపర్ ఫర్ అసెస్మెంట్ ఆర్ఆర్‌బీ లెవెల్ 1 స్టేజ్ ఏదైతే మనకు 27th నవంబర్ నుంచి మనకు స్టార్ట్ అయినాయి. జనవరి 16th వరకు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయన్నమాట. ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా! దానైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు అక్కడ క్లిక్ హియర్ టు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా అయితే డాష్‌బోర్డ్ అయితే వస్తుంది. ఇది ఆన్సర్ కీ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు పైన మనకు ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా! దీనైతే క్లిక్ అయితే చేశారంటే గన మనకు గూగుల్ డ్రైవ్‌లో గాని మనం పీడీఎఫ్‌ని అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే పీడీఎఫ్‌ని ప్రింట్ అయితే తీసుకోండి. అంటే గూగుల్ డ్రైవ్‌లో మీరు సేవ్ అయితే చేసుకోండి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు చూపిస్తుందన్నమాట. ఇన్‌క్లూడింగ్ మీ ఫోటో, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ డేట్‌ని ఎగ్జామ్ రాశారు ప్రతిది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు పీడీఎఫ్ అనేది మీరు ఆన్సర్‌కి డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా! నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఫాలో అయ్యి ఇక్కడ మీరు పీడీఎఫ్‌లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీ రిజిస్టర్ నంబరు, మీ రోల్ నంబరు, మీ పేరు, మీ కమ్యూనిటీ అండ్ మీరు సెంటరు, టెస్ట్ డేటు అండ్ టైమింగు, లెవెల్ మొత్తం కూడా మీ ఫోటో మొత్తం కూడా చూపిస్తుందన్నమాట ఇక్కడ. మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా మనకు నోటిఫికేషన్‌లో అంటే ఆన్సర్ కీలో వాళ్ళు మెన్షన్ చేశారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి మనకు 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతా ఉంది. అండ్ మనకు నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 1/3 అయితే ఉంది. 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఆన్సర్ కీలా మీరు కరెక్ట్ ఉన్నటువంటి మొత్తం కూడా కౌంట్ చేసుకోండి. ఎన్ని కరెక్ట్ అయ్యాయనేది. తర్వాత మీరు రాంగ్ అటెంప్ట్ చేసుకుంటారు కదా! రాంగ్ ఎన్ని అటెంప్ట్ అయ్యాయనేది మీరు పక్కన రాసుకోండి. ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక 10 మార్కులు తప్పాయనుకోండి 10 క్వెషన్‌లనేది. అక్కడ మీకు 3 మార్కులైతే మీకు మైనస్ తీసేసేయాలి. 3 మార్కుల కంటే కొద్దిగా ఎక్కువనే. ఆ విధంగా మీరు అన్నీ కూడా తీసేసి మీకు ఫైనల్ స్కోర్ ఎంతొచ్చిందనేది కింద కామెంట్ అయితే చేయండి డెఫినిట్‌గా. ఆన్సర్ కీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే అంటే మనం పెట్టినటువంటి క్వెషన్ అనేది కరెక్టా? రాంగ్ అనేది ఇప్పుడు మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఇది ఫస్ట్ క్వెషన్‌కి వచ్చేసి మనకు ఫస్ట్ ఆన్సర్ ఏందంటే ఏదైతే గ్రీన్ మార్కులు ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే రైల్వే వాళ్ళది కరెక్ట్ ఆన్సర్ అనమాట అది. దీనికొచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఏ అదైతే కరెక్ట్ ఆన్సర్. బట్ మనం ఆప్షన్ అనేది ఏది పెట్టాము ఈ క్వెషన్ కంటే గన కింద మనం చూసుకున్నట్టయితే చూసిన ఆప్షన్ వచ్చేసి మనకు బి. మన సబ్స్క్రైబర్ అనే ఆప్షన్ అనేది బి అయితే పెట్టడం అయితే జరిగింది. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏ. కాబట్టి మన సబ్స్క్రైబర్ రేటింగ్ అనేది రాంగ్ అనమాట. ఆ విధంగా మీరైతే చెక్ చేసుకోండి. సెకండ్ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి. మన సబ్స్క్రైబర్ పెట్టింది కూడా సినే. కాబట్టి దీనికొచ్చేసి మనకు 1 మార్క్ అయితే రావడం అయితే జరుగుతా ఉంది. ఇక థర్డ్ క్వెషన్ కూడా మీరు ఏ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. దీనికి కూడా సి కరెక్ట్ ఆన్సర్. బట్ మన సబ్స్క్రైబర్ పెట్టింది మాత్రం డి. అంటే దీనికొచ్చేసి మనకు మైనస్ అనమాట. రాంగ్ కాబట్టి. ఇక నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్‌కి వచ్చేసి మనకు ఆప్షన్ డి సబ్స్క్రైబర్ పెట్టాడు అండ్ దీనికొచ్చేసి కరెక్ట్ ఆన్సర్ బి. దీనికి కూడా మనకు మైనస్ మార్కులు అయితే కట్ అవుతాయి. ఏ విధంగా మీరు అన్నీ కూడా క్వెషన్స్ అనేవి మీరు అటెంప్ట్ అయితే చేశారు కాబట్టి
అన్నీ కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఒకవేళ అటెంప్ట్ చేయని క్వెషన్స్ ఏవైతే ఉంటాయో వాటికొచ్చేసి ఎలాంటి మీకు మార్కులైతే కట్ అవ్వవు అండ్ యాడ్ కూడా అవ్వవనమాట. మీరు అటెంప్ట్ చేయని క్వెషన్‌లకి. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఆన్సర్‌కి అనేది ఏ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. మీకు ఒకటే అడుగుతున్నాను. మీరు కంపల్సరీ వీడియోని ఎండ్ వరకు చూసారు కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ చేయండి. మీకెంత స్కోర్ వచ్చింది ఏంటనేది నేను కూడా తెలుసుకుంటానమాట. థాంక్ యూ.